కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు భక్తులు. బోనాల సందర్భంగా 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ రేపు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్ చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు మంత్రి పొన్నం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇవాళ సికింద్రాబాద్లో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. పూజల అనంతరం అమ్మవారికి బోనం సమర్పించనున్నారు ముఖ్యమంత్రి. ఇవాళ మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు. కాసేపట్లో లక్షెట్టిపేటలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం లక్షెట్టిపేటలో నూతన ప్రభుత్వ పాఠశాల కళాశాలని సందర్శిస్తారు. రెబ్బనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. నామినేటెడ్ పదవులపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆలయాలు, మార్కెట్ కమిటీలు, పిఎస్సిఎస్ చైర్మన్ల ఎంపికపై ఈ నెల 15లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఐవీఆర్ఎస్ ద్వారా టీడీపీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసి అభ్యర్థుల ఎంపికపై నేతలతో చర్చలు జరపనున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఆక్టోపస్ భవనం క్రాస్ వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. నిన్న శ్రీవారిని 92,221 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బ్లాక్ మెయిలింగ్ దందా గుట్టు రట్టయింది. జాతీయ రహదారి 44పై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. పశువుల వాహనాల్ని అడ్డగించి మామూలు వసూలు చేస్తున్న 11 మంది ముఠాలో 4గురిని అదుపులోకి తీసుకున్నారు. 11 మందిపై నేరడిగొండ పిఎస్లో కేసు నమోదు చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 87,301 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 26,245 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 549 అడుగులుగా ఉంది. శ్రీశైల జలాశయం జలకళను సంతరించుకుంది. ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 139,740 కాగా అవుట్ఫ్లో 95,625 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు చేరింది. కర్నూలు జిల్లా సుంకేశ్వర డ్యాంకు వరద నీరు కొనసాగుతోంది. ఇన్ఫ్లో 37,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అవుట్ఫ్లో 10 గేట్లు ఎత్తి 39,170 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకి వరద నీరు కంటిన్యూ అవుతోంది. డ్యాం 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 45,056 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 35,888 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 77 టీఎంసీలుగా ఉంది. భద్రాచలం దగ్గర గోదావరికి వరద క్రమంగా తగ్గుతోంది. ప్రెజెంట్ 37 అడుగులకు చేరింది నీటి మట్టం. 6,78,510 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కాలువ బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. బండరాళ్లు, ఇనుప రాడ్లతో గేట్లను బద్దలు కొట్టి 5 హుండీలను చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట నెన్నెల మండల రైతులు నిరసనకు దిగారు. పట్టాలున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు భూములు సాగు చేయనివ్వడం లేదని పెట్రోల్ డబ్బాలతో ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ పూర్తి కాకముందే పైలట్ల తప్పిదమనడంపై మండిపడుతోంది ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్. విచారణ బృందంలో పైలట్ల ప్రతినిధులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేసింది ఏఎల్పీఏ. పైలట్లపై ప్రజలకు నమ్మకాన్ని నిలబెట్టాలని తెలిపింది. దర్యాప్తు పారదర్శకత లేకుండా జరిగిందని ఆల్పా చెబుతోంది. తమిళనాడులోని తిరువల్లూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తిరువల్లూరులో గూడ్స్ రైలు బోగీలు తగలబడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే పనిలో ఉన్నారు. 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. జమ్మూ కాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది.
పహల్గామ్ మీదుగా భక్తులు అమర్నాథ్ యాత్రకు తరలి వెళ్తున్నారు. 11వ బ్యాచ్కు చెందిన అమర్నాథ్ యాత్ర భక్తులు పహల్గామ్లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి వెళ్లారు. భద్రతా సిబ్బంది భక్తులకు దారి పొడవునా కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నారు. హర్యానాలోని కైతాల్లో మారథాన్ నిర్వహిస్తున్నారు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఈ మారథాన్లో వేలాది సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొని ఉత్సాహంగా పరుగులు తీశారు. దేశ రాజధాని ఢిల్లీలో 31వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండే సన్ సైకిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు స్టెప్పులేస్తూ అలరించారు. అనంతరం సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత రెజ్లర్ ఖలీ పాల్గొన్నారు. ఢిల్లీలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. వసంత్ విహార్ ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకువెళ్లింది ఆడి కార్. ఈ ఘటనలో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణ్ మాసం 3వ రోజు సందర్భంగా మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. అనంతరం మహాకాళేశ్వరుణ్ణి ప్రత్యేకంగా వస్త్రాలు, పూలతో అలంకరించి పూజలు చేశారు. మహాకాళేశ్వరుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ ఉదయం భారీ వర్షం కురిసింది. వారణాసిలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. వారణాసికి వచ్చిన పలువురు భక్తులు వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీ వర్షాలతో వారణాసిలోని గంగానది నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. కాశీలోని పలు ఘాట్లు, ఆలయాలు గంగానది వరదతో మునిగిపోయాయి. దీంతో పర్యాటకులు లేక బోట్లన్నీ ఒడ్డునే ఉన్నాయి. కన్వర్ యాత్ర సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో భారీ భద్రతా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ముజఫర్ నగర్ ఎస్పీ ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా భద్రతా బలగాల్ని రంగంలోకి దించారు. నగరంలో పోలీసులు, భద్రతా సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ చేశారు. రాఖీ పండుగ కోసం మహారాష్ట్ర నాగ్పూర్లోని స్కూల్ విద్యార్థులు శ్రీకారం చుట్టారు. భారత ఆర్మీ జవాన్ల కోసం 3 లక్షల రాఖీలను తయారు చేస్తున్నారు. చిన్నారులు స్వయంగా వివిధ రకాల రాఖీలను తయారు చేస్తున్నారు. రంగురంగుల దారాలు, పూసలు, కాగితాలతో ఈ రాఖీలను తయారు చేశారు విద్యార్థులు. ఈ రాఖీలన్నీ ఆర్మీ సిబ్బందికి పంపించనున్నారు. కాంతారా సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లగాన్ ఫేమ్ అశుతోష్ కోవర్కర్ దర్శకత్వంలో శ్రీకృష్ణదేవరాయలు కథతో తెరకెక్కబోయే సినిమాలో లీడ్ రోల్లో నటించబోతున్నారు. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1లో నటిస్తున్న రిషబ్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న జై హనుమాన్లో నటించాల్సి ఉంది.